అనగనగా ఒకప్పుడు సింహపురి అనే గ్రామంలో ఒక వృద్ధుడుండేవాడు. అతని పేరు రంగారావు. రంగారావు దగ్గర ఒక విచిత్రమైన అద్దం ఉండేది. అది సాధారణ అద్దం కాదు, దానిని మాయాదర్పణం అని పిలిచేవారు. ఆ దర్పణం ముందు నిలబడిన వారి మనసులోని నిజమైన కోరికను ప్రతిబింబిస్తుందని ప్రతీతి. చాలామంది ఆ అద్దం దగ్గరికి వచ్చి తమ నిజమైన కోరిక ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించేవారు. కొందరు సంపదను కోరుకుంటే, కొందరు అధికారాన్ని, మరికొందరు అందాన్ని కోరుకున్నారు. అయితే ఆ అద్దం ఎవరికీ వారి కోరికను స్పష్టంగా చూపించేది కాదు. అది కేవలం కొన్ని అస్పష్టమైన చిత్రాలను మాత్రమే చూపించేది. గ్రామంలో సౌమ్య అనే ఒక యువతి ఉండేది. ఆమె చాలా దయగలది, కష్టపడే మనస్తత్వం ఉన్నది. ఆమెకు ఆ దర్పణం గురించి విని చాలా ఆసక్తి కలిగింది. తన నిజమైన కోరిక ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. రంగారావుని కలిసి ఆ దర్పణం ముందు నిలబడడానికి అనుమతి కోరింది. రంగారావు ఆమె అభ్యర్థనను చూసి అంగీకరించాడు. సౌమ్య మాయా దర్పణం ముందు నిలబడింది. ఆమె కళ్ళు మూసుకుని తన నిజమైన కోరికను తెలుసుకోవాలని ప్రార్థించింది. కొన్ని క్షణాల తర్వాత దర్పణం నెమ్మదిగా ప్రకాశించింది. అందులో ఒక చిత్రం కనిపించింది, ఒక ఖాళీ కుండ. ఆ చిత్రం అస్పష్టంగా ఉంది. సౌమ్యకు ఏమీ అర్థం కాలేదు. ఖాళీ కుండ అంటే తన కోరిక ఏమిటో? ఆమె నిరాశగా రంగారావు వైపు చూసింది. రంగారావు చిరునవ్వు నవ్వి, దాని అర్థం కాలమే నీకు తెలియజేస్తుంది, తల్లి అని అన్నాడు. సౌమ్య ఆ దర్పణం గురించి మర్చిపోయి తన నిత్య జీవితంలో నిమగ్నమైపోయింది. ఆమె ఎప్పటిలాగే తోటివారికి సహాయం చేస్తూ, తన శక్తి కొలది సేవ చేస్తూ ఉండేది. కొన్ని నెలల తర్వాత సింహపురికి ఆకస్మికంగా ఒక పెద్ద కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, బావులు ఇంకిపోయాయి, ప్రజలు తాగడానికి నీరు లేక చాలా కష్టపడ్డారు. గ్రామం మొత్తం నిరాశలో మునిగిపోయింది. అప్పుడు సౌమ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఆమెకు తెలిసిన ఒక చిన్న కొండ గుహలో చాలా లోపల ఒక చిన్న నీటి బుగ్గ ఉండేది. అది చాలా కష్టపడితేనే చేరుకోగలిగే ప్రదేశం. సౌమ్యకు తక్షణం ఒక ఖాళీ కుండ గుర్తుకొచ్చింది, మాయా దర్పణంలో కనిపించిన చిత్రం. ఆమె తన దగ్గరున్న ఖాళీ కుండను తీసుకుని ఆ బుగ్గ దగ్గరికి వెళ్ళింది. చాలా కష్టపడి కిందికి దిగి ఆ బుగ్గలోని నీటిని తన కుండలో నింపుకుంది. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉందంటే చూడగానే తాగాలనిపించింది. కాని సౌమ్య ఆ నీటిని ఒక్క చుక్క కూడా తాగలేదు. ఆమె ఆ కుండను తీసుకుని తిరిగి గ్రామంలోకి వచ్చింది. గ్రామంలోని ప్రజలకు ఆ నీటిని పంచడం మొదలుపెట్టింది. ఒక్కొక్కరికి కొద్ది కొద్దిగా నీరిస్తూ వారి దాహాన్ని తీర్చింది. ఆమె దగ్గర ఉన్న ఒక కుండ నీరు దాదాపు సగం గ్రామ ప్రజలకు సరిపోయేంతమంది దాహాన్ని తీర్చింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒక చిన్న కుండలోని నీరు ఇంతమందికి ఎలా సరిపోయింది? సౌమ్య దయ, ఆమె త్యాగం అందరినీ ఆశ్చర్యపరిచింది. సౌమ్య తన కుండలోని చివరి చుక్క నీటిని కూడా పంచిన తర్వాత ఆమె ఖాళీ కుండ వైపు చూసింది. అప్పుడు అకస్మాత్తుగా ఆ ఖాళీ కుండ నెమ్మదిగా ప్రకాశించడం మొదలుపెట్టింది. దాని నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. ఆ కాంతిలో సౌమ్యకు తన ముందు మాయా దర్పణం మళ్లీ కనిపించింది. ఈసారి దర్పణంలో ఖాళీ కుండ చిత్రం కనిపించలేదు. బదులుగా కోట్ల మంది ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఉన్న చిత్రం స్పష్టంగా కనిపించింది. ఆ చిత్రం సౌమ్య మనసులో ఒక అద్భుతమైన భావనను కలిగించింది. అదే పరోపకారం నుండి వచ్చే నిజమైన సంతోషం. రంగారావు అప్పుడు అక్కడికి వచ్చి, తల్లి,
మాయా దర్పణం ముందు నీవు కోరింది నీ కోరికను కాదు, నీలో ఉన్న నిజమైన స్వభావాన్ని చూపించింది. ఖాళీ కుండ అంటే నీవు ఏదో నింపుకోవాలని కాదు, నీవు నీ స్వార్థాన్ని ఖాళీ చేసి ఇతరులకు సహాయం చేయడం ద్వారా పొందే అంతులేని ఆనందమే నీ నిజమైన కోరిక అని దాని అర్థం అని అన్నాడు. సౌమ్య అప్పుడు మాయా దర్పణం వెనుక ఉన్న సత్యాన్ని అర్థం చేసుకుంది. ఆమె నిజమైన కోరిక సంపద, అధికారం, అందం కాదు. ఆమె నిజమైన కోరిక ఇతరులకు సహాయం చేయడంలో, వారి సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కోవడమే. మాయా దర్పణం ఆమెకు తన లోపల దాగి ఉన్న గొప్ప మానవత్వాన్ని చూపించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.